లోక్సభలో డీలిమిటేషన్ అంశంపై జరుగుతున్నటువంటి చర్చ సందర్భంగా భారతీయ జనతా పార్టీ యువ ఎంపీ తేజస్వి సూర్య తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును పాకిస్తాన్ విభజనతో పోల్చడం రాజ్యాంగ వ్యతిరేకం, మూర్ఖత్వం, తెలంగాణ ఉద్యమాన్ని అపహాస్యం చేసినట్టుగా భావించాలా? దీన్ని నిర్ద్వందంగా బీఆర్ఎస్ పార్టీ ఖండిస్తా ఉంది. భారతీయ జనతా పార్టీకి ఏమాత్రమైనా రాజ్యాంగం పైన, ప్రజాస్వామ్య స్ఫూర్తి పైన, తెలంగాణ ఉద్యమం పైన ఒకవేళ కనుక గౌరవం ఉన్నట్టయితే వెంటనే తేజస్వి సూర్యను పార్లమెంటు నుండి సస్పెండ్ చేయాలి. And BJP should make sure that Tejasvi Surya tenders an unconditional apology to the people of Telangana and also to the parliament. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి ఒక ప్రజాస్వామ్య ప్రక్రియ. అది భారత పార్లమెంటు ఆర్టికల్ 3 ద్వారా ఏర్పరచబడ్డటువంటి ఒక తెలంగాణ రాష్ట్రాన్ని ఇండియా పాకిస్తాన్ విభజనతో పోల్చడము, బ్రిటిష్ వాళ్ళు దేశ విభజన జరిపినట్టుగా భారత పార్లమెంటు జరిపింది అని చెప్పి బ్రిటిష్ వాళ్లతో భారత పార్లమెంటును, భారత ప్రభుత్వాన్ని పోల్చడం అనేటువంటిది ఇది ముమ్మాటికి నేరం. రాజ్యాంగాన్ని అపహాస్యం చేసినట్టే, పార్లమెంట్ను అపహాస్యం చేసినట్టే. అండ్ దట్ టు బీయింగ్ ఏ లర్నెడ్ ఎంపీ, రూలింగ్ పార్టీకి చెందినటువంటి ఎంపీ ఈ రకంగా పార్లమెంటును, రాజ్యాంగాన్ని అపహాస్యం చేసే రీతిలో మాట్లాడటం, తులనాటం, బ్రిటిష్ వాళ్ళతో పోల్చడం అనేటువంటిది క్షమించరాని నేరం. ఆయనను వెంటనే పార్లమెంట్ నుండి సస్పెండ్ చేయించాలా, ఆయనతో అన్కండిషనల్ అపాలజీ చెప్పియాలా, ఆయన పైన తగు బిఎన్ఎస్ఎస్ ప్రకారంగా శిక్ష పడే విధంగా తగిన కేసులు ఆయన పైన నమోదు చేయాలా అని చెప్పని మేము కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం.